వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. నమస్తే. ఒకే వారం 2 ప్రజాస్వామ్య దేశాలు, 2 విద్యామంత్రులు, కానీ ఒకే నిర్ణయం, రాజీనామా. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేదా ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఇంకా బతికే ఉందని చెప్పే సందేశమా? ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మన భారతదేశం సంగతి చూద్దాం. నీట్ పరీక్ష పత్రం లీకేజీ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్దాం. ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ ఏసీటీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన వెడ్ బెర్రీ కూడా రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అవినీతి విచారణ చేసిన సమగ్రత కమిషన్ అసలు ఆమె మీద ఎలాంటి వ్యక్తిగత తప్పు లేదని స్పష్టంగా చెప్పేసింది. అయినా కూడా ఆమె రాజీనామా చేశారు. ఎందుకు? ఆమె కార్యాలయంలో పనిచేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వ కాంట్రాక్టు విషయంలో అవినీతికి పాల్పడ్డారని కమిషన్ తేల్చింది. ఆమె నేరుగా తప్పు చేయకపోయినా నా సిబ్బంది చేసిన పనులకు తుది బాధ్యత నాదే అనే భావనతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక్కడే ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప సూత్రం కనిపిస్తుంది. దానినే మంత్రి బాధ్యత, మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈ సూత్రం ప్రకారం ఒక మంత్రి తన వ్యక్తిగత చర్యలకే కాదు, తన శాఖలో జరిగే వ్యవహారాలకు, తన సిబ్బంది చర్యలకు కూడా రాజకీయంగా బాధ్యత వహించాలి. ఆ బాధ్యతతోనే యాక్ట్ ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు మనం ఈ 2 రాజీనామాలను పోల్చి చూద్దాం. భారతదేశంలో ప్రజాగ్రహం, రాజకీయ ఒత్తిడి, పరీక్షా వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతినడం, ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ప్రధాన కారణాలు. ఆస్ట్రేలియాలో మాత్రం వ్యక్తిగతంగా తప్పు ఏమీ నిరూపించకపోయినా నైతిక బాధ్యత అనే విలువకి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ఒకచోట ప్రజల ఒత్తిడి రాజీనామాకు దారితీస్తే, మరో చోట ప్రజాస్వామ్య సంప్రదాయం, నైతిక బాధ్యత రాజీనామాకు కారణమైంది. 2 దేశాలు, 2 పరిస్థితులు, కానీ చివరికి మాత్రం ఒకటే సందేశం: ప్రజాస్వామ్యంలో పదవి కంటే బాధ్యత గొప్పది. మనం కూడా ఓ ప్రశ్న వేసుకోవాలి. ఒక మంత్రి వ్యక్తిగతంగా తప్పు చేయకపోయినా తన శాఖలో జరిగిన లోపాలకు బాధ్యత వహించాలా, లేదా తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకుంటే సరిపోతుందా? ఇది ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ చర్చించాల్సిన అంశం. చివరగా, అసలు మంత్రి పదవి అంటే కేవలం అధికారం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించే ధైర్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మీద ప్రజల విశ్వాసం మరింతగా బలపడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగత తప్పు లేకపోయినా మంత్రి రాజీనామా చేయాలా, లేదా తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.